అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్. అసలు అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలో చూద్దాము. అగ్రరాజ్యం అమెరికా అధికారము శక్తికి 242 సంవత్సరాలుగా ప్రతీకగా నిలుస్తున్న బాల్డ్ ఈగల్ను ఆ దేశ జాతీయ పక్షిగా అధికారికంగా ప్రకటించారు. అసలు ఎందుకు బాల్డ్ ఈగల్ని అధికారికంగా ప్రకటించారో చూద్దాం. బాల్డ్ ఈగల్ అంటే బట్టతల గద్ద, బట్టతల డేగతల నుంచి మెడ వరకు తెల్లగా ఉండే పక్షి కావడంతో దానిని అలా పిలుస్తారు. ఇక్కడ ఉంది చూడండి, తల నుంచి మెడ వరకు వైట్ కలర్లో ఉంది. ఇందుకు సంబంధించిన బిల్లును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించినటువంటి బిల్లును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలిపారు. అంటే ఇప్పటి వరకు మనకి ఇక్కడ జాతీయ పక్షికి అధికారికంగా ఆమోదం లేదు. ఈ బిల్లును అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలిపారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గత 124 సంవత్సరాల నుంచి అంటే 1782వ సంవత్సరం నుంచి ఈ బాల్డ్ ఈగల్ను అమెరికా అధికార చిహ్నంగా గుర్తించింది. అప్పటి నుంచే ఆ చిహ్నము అధికార పత్రాలు, అధ్యక్ష పతాకము, కరెన్సీలపై ప్రతిబింబిస్తుంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ 1782 నుంచే అమెరికాలో ఉన్నటువంటి అధికార పత్రాలు, అధ్యక్ష పతాకం మీద, కరెన్సీల మీద ఈ బాల్డ్ ఈగల్ను వాడుతున్నారు. అయితే ఈ పక్షి ఇప్పటి వరకు అధికారికంగా జాతీయ పక్షిగా ప్రకటించలేదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జాతీయ పక్షిగా ప్రకటించకపోయినప్పటికీ ఈ అధికార పత్రాల మీద, అధ్యక్ష పతాకం మీద, కరెన్సీల మీద అంటే ఆ దేశంలో ఏవైనా ఇంపార్టెంట్ బిల్స్ మీద ఆ ముద్రను వాడారు. తాజాగా అధ్యక్షుడి ఆమోద ముద్రతో బాల్డ్ ఈగల్ అమెరికా జాతీయ పక్షిగా గుర్తింపు పొందింది. ఈ పక్షి ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందింది.